సుష్మిత ఈ టీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనం మన సాధన చేసే ముందండి ఒక చిన్న విషయం మీతో చెప్పాలని ఉంది. లైఫ్లో చాలా మంది చిన్నప్పటి నుంచి, నేను అంతే అండి, చాలా అనుకుంటా డాక్టర్ అవ్వాలి, తర్వాత ఇది అవ్వాలి, అది అవ్వాలి, కానీ మన గోల్స్ అన్నవి చేంజ్ అవుతూ వస్తాయండి. ఒక స్టేజ్ వచ్చినప్పుడు మనకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది తెలిసిపోతుంది. కొంతమంది దాన్ని ఫాలో అవ్వటానికి ట్రై చేస్తారు. ఇవాళ మీకు ఒక చిన్న టెక్నిక్ని మీకు చెప్తానండి. మీరు లైఫ్లో సక్సెస్ఫుల్గా మీరు అనుకుంది చేయాలి అని అనుకున్నప్పుడు ఒక 3 విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ది వచ్చేసి డిసిప్లిన్ అండి. డిసిప్లిన్ లేకపోతే మనము ఏది సాధించలేమండి. చాలా డిసిప్లిన్ లైఫ్లో నేను ఇలా ఉంటాను, ఇలా చేస్తాను అని ఆ డిసిప్లిన్ని మనము అలవాటు చేసేసుకోవాలన్నమాట. సెకండ్ వచ్చేసి డిటర్మినేషన్. మనకి గోల్ ఉండాలండి లైఫ్లో. కొంతమందికి లైఫ్లో గోల్సే ఉండవండి. మనిషి జీవితం అన్నది చాలా గొప్ప వరం అండి. ఎందుకంటే మనం చూసుకుంటే విష్ణు కూడా ఒక మనిషి అవతారాలు ఎత్తాల్సి వచ్చిందండి. కృష్ణుడి రూపంలో, రాముడు అవతారంలో. మానవుడు చాలా గొప్ప గొప్ప విషయాలు చేయగలుగుతాడు. ఎప్పుడు మనము చేసినప్పుడే మన శక్తి ఏంటో మనకి తెలుస్తుంది. కాబట్టి మనం మన జీవితంలో డిటర్మినేషన్, గోల్స్ అని పెట్టుకోవాలండి. పెట్టుకున్నప్పుడు మనిషి సంకల్పం తీసుకుంటే ఏదైనా చేస్తాడు. ఇంకొకటి వచ్చేసి డెడికేషన్ అండి. డెడికేషన్ చాలా ఇంపార్టెంట్. ఒక పని మనం చేసాం, అరే రేపు చేద్దామా, వద్దులే నాకు ఇవాళ మూడ్ బాగాలేదు అన్నది అస్సలు ఉండొద్దండి. మీరు ఒక పనిని పట్టుకున్నప్పుడు ఏ మూడున్నా ఎలా ఉన్నా మీ పనిని, మీ కర్తవ్యాన్ని మీరు పాటించటం వల్ల మీరు సక్సెస్ఫుల్ పర్సన్గా ఉంటారు. చాలా జ్ఞానం ఇచ్చేసానండి, ఇవాళకి ఇది చాలు. మనము ప్రాణాయామతో స్టార్ట్ చేద్దాం. ముందుగా మనము భస్త్రికా ప్రాణాయామతో స్టార్ట్ చేద్దామండి. ఆ ప్రాణాయామకి మనము వజ్రాసనాలో కూర్చోవాలి. చూడండి, నాకు ఆ 2 కాళ్ళని ఫోల్డ్ చేస్తూ నేను వజ్రాసనాలో కూర్చున్నాను. మీరు 2 ఫిస్ట్ చేస్తారండి. చూడండి, 2 చేతులతో ఇలా ఫిస్ట్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని ఇలా పైకి ఎత్తుతారు. శ్వాసని వదిలేటప్పుడు మళ్ళీ కిందికి తీసుకొస్తారు. చూసారు కదండి, భస్త్రికా ప్రాణాయామ ఎలా చేయాలో మీకు చూపించాను. మీరు చూసుకున్నట్టయితే నేను శ్వాసని పీల్చుకోవటం, వదలటం 2 ఫోర్సబుల్గా చేయాలండి. అప్పుడే మన బాడీలో ఎనర్జీ అన్నది ఎక్కువ అవుతుంది. అది ఎందుకు ఎక్కువ అవుతుందంటే మీరు ఇలా హిట్ చేయటం వల్ల. మీ సంకల్ని ఇలా హిట్ చేయండి మీ చేతులతో. దానివల్ల ఎనర్జీ అన్నది అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుంది. దానివల్ల మనకి లేజీగా ఉన్న, అరే ఇవాళ నాకేం చేయాలని అనిపించకపోయినా మీరు ఆ రోజంతా మీరు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. కాబట్టి ఈ ప్రాణాయామాన్ని మనము 3 సెట్స్ 20 టైమ్స్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మీకు ఒకవేళ హై బ్లడ్ ప్రెషర్ ఉంటే మీరు ఇలా మెల్లగా మీరు శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకని ఎక్స్హేల్ చేస్తూ మీరు ఇలా చేయటం వల్ల కొంచెం స్లో పేస్లో వెళ్తుంది. కాబట్టి మనము భస్త్రికా ప్రాణాయామ చేద్దాము. ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. సెకండ్ రౌండ్తో చేద్దాము. మీరు గమనించారా అండి, నా ముక్కులో ఉన్న మ్యూకస్ కొంచెం జలుబు చేసినా మీకు మ్యూకస్ ఉన్న నాజల్లో
మీరు అలా చేయటం వల్ల అది బయటికి వస్తుంది. ఏం పర్లేదండి, ఎవరో చూస్తున్నారు, ఎవరైనా ఏమన్నా అనుకుంటారు అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే మనము కళ్ళు మూసుకున్నాం కాబట్టి ఏం చేసినా పర్లేదు. కాబట్టి మనము కంటిన్యూ చేద్దాము థర్డ్ రౌండ్తో. రెండు చేతుల్ని రిలాక్స్ చేస్తూ బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా రెండు చేతుల్ని ఇలా జోడించి కళ్ళ పైన పెడుతూ మెల్లమెల్లగా కాళ్ళని తెరవండి. ఇప్పుడు మెల్లమెల్లగా కాళ్ళని కూడా స్ట్రెచ్ చేయండి. చాలాసేపు వజ్రాసనాలో కూర్చోవటం వల్ల మీ కాళ్ళు ఎక్కువగా టెన్షన్ క్యారీ చేస్తాయండి. అది పోవాలంటే మీ నీస్ని ఇలా అప్ అండ్ డౌన్ చేసినా కూడా మీ కాళ్ళల్లో ఉన్న టెన్షన్ని మనము రిమూవ్ చేయొచ్చు. నేను ఎలా టాప్ చేస్తున్నానో మెల్లగా కాళ్ళని రిలాక్స్ చేయండి. ఆసన ప్రాక్టీస్ లోకి వెళ్దామండి. ముందుగా మనము వీరభద్రాసన 3 చేద్దాము. ఈ ఆసన బ్యాలెన్సింగ్ ఆసన అండి. కొంచెం కష్టంగా ఉంటుంది బ్యాలెన్సింగ్ ఆసన, కానీ గోడకి దగ్గరగా వెళ్ళి చేయిని పట్టుకొని కూడా మీరు చేయటానికి ట్రై చేయండి. ఈ ఆసన చేయటానికి మనము తాడాసనాలో నిల్చోవాలి కాబట్టి ఏ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. నేను మిడిల్ ఆఫ్ ద మ్యాట్ లో నిల్చున్నాను తాడాసనాలో. మీ కుడి కాలని 1 స్టెప్ బ్యాక్ అయితే తీసుకెళ్ళండి. ఎక్కువగా వెనక్కి తీసుకొని వెళ్ళటం వల్ల మనకి బ్యాలెన్స్ అవ్వటం కష్టం అండి. కాబట్టి 1 స్టెప్ బ్యాక్ తీసుకోవటానికి ట్రై చేయండి. చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని ఇలా పైకి తీసుకెళ్తూ శ్వాసని వదిలేటప్పుడు మీరు ముందుకి బెండ్ అవుతూ చూడండి, కుడి కాలని పైకి ఎత్తడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి రిలీజ్ అవుతారు. చూసారు కదండి, ఈ ఆసన నేను చెప్పినట్టు బ్యాలెన్సింగ్ అవ్వకపోతే గోడ దగ్గర వెళ్ళి చేయి సపోర్ట్ తీసుకొని కాళ్ళని పైకి ఎత్తడానికి ట్రై చేయండి. దానివల్ల మనకి ఈ ఆసన చేయటం చాలా ఈజీగా ఉంటుంది. బ్యాలెన్సింగ్ ఆసనాస్ వల్ల మనకి ఫోకస్, కాన్సన్ట్రేషన్ అన్నది చాలా పెరుగుతుందండి. ఒక కాళ్ళ మీద నేను వెయిట్ పెట్టాను కదా, ఈ కాళ్ళు అన్నది చాలా బలంగా అవుతుంది, స్ట్రెంగ్తన్ అవుతుందండి. ఇంకో కాళ్ళు ఓపెన్ చేస్తున్నాం కదండి, హిప్ దగ్గర మనకి చాలా స్ట్రెచ్ ఉంటుంది. షోల్డర్స్ దగ్గర మీరు చూసుకున్నట్టయితే మనము స్ట్రెచ్ చేస్తున్నాం కాబట్టి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మనము కలిసి చేద్దాము.
మెల్లగా రెండు చేతుల్ని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఒక ముఖ్యమైన విషయం అండి, ఈ ఆసన చేసేటప్పుడు మీ కాళ్ళు ఏదైతే ఉందో అది ఫోల్డ్ అయింది అనుకోండి, బెనిఫిట్స్ రావు. కాబట్టి కాళ్ళని స్ట్రైట్ గా పెట్టడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మీరు గుర్తు పెట్టుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి కూడా ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు దండాసన. దండాసన అంటున్న యష్మిత, అది చాలా ఈజీ అంటున్నారా? దాన్ని కూడా హార్డ్ చేయొచ్చండి. మనము కలిసి చేద్దాము. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము ఇలా కాళ్ళని చాపి దండాసనలో కూర్చుంటాం. దండాసనలో మన కాళ్ళ వేలు మన వైపుకి పాయింట్ చేస్తాయండి. చూడండి, ఈ చేతులు పక్కన తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి ఇవాళ అయితే మనము ఈజీ కదండి, ఈ ఆసనాలో మీరు ఒక 5 minutes ఉండి చూడండి, చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఈజీగా కనిపిస్తుంది, కూర్చోవడమే కదా అని అనుకుంటారు, కానీ మీ కాళ్ళ వేలు మీ వైపుకి పాయింట్ చేయడం వల్ల మీకు ఇక్కడ అంత స్ట్రెచ్ ఉంటుంది. ఇంకా మీ స్పైన్ని స్ట్రైట్గా పెడుతున్నారు కాబట్టి మీ అప్పర్ బాడీలో కూడా స్ట్రెచ్ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే కుడి కాళ్ళని పైకి ఎత్తి అలా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. కుడి కాళ్ళని రిలాక్స్ చేయండి. కాళ్ళే కదా యష్మిత, ఈజీ కదా ఇది, ఇందులో ఏముంది అని అనుకుంటే ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. చాలా స్వీట్ పెయిన్ ఉంటుందండి. ఇది ఏదో వేరే పెయిన్ కాదండి, స్వీట్ పెయిన్ వల్ల మీ మజిల్స్ కానివ్వండి, మీ బాడీ చాలా ఫ్లెక్సిబుల్ అవుతుంది. కాబట్టి మనము ఈ వేరియేషన్ అయితే కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. పెట్టుకోండి, కాళ్ళ వేళ్ళు అయితే మీ వైపునే పాయింట్ చేయాలి. ఇంక ఇలా వెనక్కి వెళ్ళకండి, బాడీని స్ట్రైట్ గా పెట్టడానికి ట్రై చేయండి. ఆల్టర్నేట్ లెగ్స్ తో మనం కొన్నిసార్లు చేద్దాము. మెల్లగా రిలాక్స్ చేయండి. చూసారు కదండి, దండాసనాన్ని కూడా మనము డిఫికల్ట్ గా చేయొచ్చు. ఏం చేయకపోయినా మన కాళ్ళని పైకెత్తడం వల్ల మన కాళ్ళ మజిల్స్ అన్నవి చాలా స్ట్రెంథెన్ అవుతాయండి. యోగాలో నేను ముందు కూడా చెప్పానండి, జాయింట్స్ ని మజిల్స్ ని మన బాడీకి ఏమి కావాలో యోగా మనకు అందిస్తుంది. కాబట్టి ఇంకా మన ఈ యోగా ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్దాం. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పర్వతాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను, చూడండి. మనము ముందుగా దండాసనలో కూర్చోవాలి. కూర్చున్న తర్వాత మనము పద్మాసన లేదా అర్ధ పద్మాసనలో కూడా మీరు కాళ్ళని చాపి కూర్చోవచ్చండి. చూడండి, నేనైతే నా కుడి కాళ్ళని పైకి ఎత్తి, చూడండి, ఫస్ట్ గా మీరు కాళ్ళని ఇలా వెనక్కి తీసుకెళ్ళి ఇలా పెట్టడానికి ట్రై చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడే పెడతారు, సో ఏమవుతుందంటే అంతగా ఇది వెనక్కి వెళ్ళదు. కాబట్టి కాళ్ళని ఇలా వెనక్కి తీసుకెళ్ళి ఇలా పెట్టడానికి ట్రై చేయండి. పెట్టిన తర్వాత ఎడమ కాళ్ళని కూడా ఇలా నేను అర్ధ పద్మాసన అడాప్ట్ చేశాను. చూడండి, మీ హీల్ అయితే ఇక్కడ టచ్ అవ్వాలి. అయిన తర్వాత శ్వాసని పీలుస్తూ రెండు చేతుల్ని ఇలా పైకి ఎత్తి రెండు చేతుల్ని ఇలా జోడించండి. శ్వాసని వదులుతూ రెండు చేతుల్ని డౌన్ చేస్తారు. సో చూసారు కదండి, పర్వతాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మీరు ఎప్పుడైతే పద్మాసనలో కూర్చుంటారో మీ హీల్ ఏదైతే ఉందో అది ఇక్కడ టచ్ అవుతుందండి.
మీకు అబ్డామినల్ మజిల్స్ దగ్గర అది టచ్ అవ్వటం వల్ల మనకి అబ్డామినల్ స్టమక్ ఇష్యూస్ ఏవి రావండి. పద్మాసన చాలా బెనిఫిషియల్ ఆసన అండి. మనకి మెడిటేటివ్ స్టేట్కి వెళ్ళడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇంకా మనము 2 చేతుల్ని అలా జాయిన్ చేసి అలైన్ చేస్తున్నాం చూడండి. మన వెన్నుముక్కని మనము స్ట్రెచ్ చేస్తామండి. అలా చేయటం వల్ల కూడా మనకి స్పైన్లో స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ అన్నది చాలా పెరుగుతుంది. వెన్నుముక్క మనకి ఆరోగ్యంగా ఉంటే మనము ఆరోగ్యంగానే ఉన్నట్టు. మనం చూసుకుంటే ఎక్కువ వరకు మనము స్పైన్ మీద చేస్తామండి. చూడండి, స్పైన్ ట్విస్టింగ్ చేస్తాము, స్పైన్ ఫార్వర్డ్ బెండింగ్ చేస్తాము, స్పైన్ని బ్యాక్ బెండింగ్ చేస్తాము. కాబట్టి మన స్పైన్ అన్నది చాలా హెల్తీగా ఉండాలండి. అది హెల్తీగా ఉంటే మనము హెల్తీగా ఉంటాం. కాబట్టి ఈ ఆసనాన్ని మనము 2 కాళ్ళతో చేయాలండి. ఇది కూడా చెప్తున్నాను. ముందుగా మీరు కుడి కాళ్ళని పెడితే తర్వాత మీ ఎడమ కాళ్ళని అర్ధ పద్మాసనాలో పెట్టి చేయటానికి ట్రై చేయండి. మనము కలిసి చేద్దాము. నాకైతే ఎడమ కాలు కొంచెం ఇంజురీ ఉందండి, అందుకే ఎక్కువగా పెట్టలేను. మీరు మీ మోకాలని కింద పెట్టడానికి ట్రై చేయండి. పద్మాసనాలో మీ మోకాలు అన్నవి కిందికి వెళ్ళాలి. మీరు ఇంకెక్కువగా ఫ్లెక్సిబిలిటీ ఉంటే చేతి సపోర్ట్ తీసుకోకుండా కూడా మీరు అలా పద్మాసనాలో కూర్చోవటానికి ట్రై చేయండి. కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పర్వతాసన. ఈ ఆసన వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా నేను మీకు చెప్పాను. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు ఇంక్లూడ్ చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు కపోతాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తానండి. చాలా బెనిఫిషియల్ ఆసన అండి. ఎక్కువగా ఆడవాళ్ళకి PCOS ఇష్యూస్ ఉన్న, లాంగ్ రన్ చేసి కాలు చాలా అలసిపోయిన, టైర్డ్గా ఉన్న, ఇది చాలా మంచి స్ట్రెచ్ ఇస్తుందండి. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మనము ముందుగా అధోముఖ శ్వానాసనలోకి రావాలి. దానికి అధోముఖకు వచ్చేసి కుడి కాళ్ళని పైకి ఎత్తండి. తర్వాత కుడి మోకాలని ఇలా ఫోల్డ్ చేస్తూ 2 చేతుల మధ్యలో తేయడానికి ట్రై చేయండి. మళ్ళీ కుడి కాళ్ళని కూడా వెనక్కి తీసుకెళ్ళండి. ఇప్పుడు ఎడమ కాళ్ళతో చూసారు కదండి. ఆసన ఎలా చేయాలో చూపించాను. నాతో పాటు మీరు చేయండి.
విధంగా మోకాళ్ళని కింద పెడుతూ వజ్రాసనాలో కూర్చోటానికి ట్రై చేయండి. ఇదండి కపోతాసన. ఈ ఆసన వల్ల బెనిఫిట్స్ కూడా నేను మీకు చెప్పాను. ఈ ఆసనాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాస్. మనం కొన్ని హిప్ కి రిలేటెడ్ చేసాము, కొన్ని స్ట్రెచ్చింగ్ చేసాము, స్పైన్ ని బాగా స్ట్రెచ్ చేసాము. ఈ ఆసనాస్ ని మీరు గుర్తు పెట్టుకొని పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, వెల్లుల్లి మన కిచెన్ రూమ్ లో చాలా మెడిసిన్ ప్రాపర్టీస్ ఉంటాయండి. అవి మనకి తెలీదు. మనం ఏమనుకుంటామంటే పిల్స్ తీసుకోవడం వల్ల సెట్ అయిపోతుంది అని అనుకుంటాము. కానీ వెల్లుల్లిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీ ఇవాళ నేను చెప్తానండి. మీకు హై బ్లడ్ ప్రెషర్, బీపీ హై ఉందనుకోండి, పొద్దున్న పడి గడుపున ఒక 2 వెల్లుల్లి, ఎక్కువగా తీసుకోవద్దండి. మళ్ళీ ఏదైనా చెప్పాను కదా, ఎక్కువగా ఏది తీసుకోవద్దు. ఒక 2 అలా పచ్చిగా నమిలి చూడండి. కొంచెం ఘాటుగా ఉంటుందండి, కానీ దానివల్ల మనకి హై బీపీ ఉన్న వాళ్ళు అలా కొన్ని రోజులు చేసినా చాలండి, బీపీ నార్మల్ అవుతుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటూ ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.